ఇక తెలుగు రాష్ట్రాల సీఎం భేటీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా ఇంకా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై చర్చించేందుకు సీఎంలు రేవంత్ అలాగే చంద్రబాబు భేటీ అవబోతున్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ అలాగే ఏపీ సీఎంలు సమావేశం కానున్నట్టుగా మనకు తెలుస్తోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్ చెప్పండి. నిన్న కూడా ఇది ప్రస్తావించాం మనం. ఇద్దరు సీఎంల భేటీ. అపరిష్కృతంగా ఉన్న ఈ ఆస్తుల పంపకాలైనా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈరోజు చూసుకుంటే గురు శిష్యులుగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. రెండు రాష్ట్రాల హక్కులు కాపాడే విధంగా రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా చర్యలు ఉండబోతున్నాయా? ఆ దిశగా ప్రక్రియ ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ నెల 6న ఇటు తెలంగాణ అలాగే అటు ఏపీ సంబంధించిన ఇద్దరు సీఎంల భేటీ ప్రజాభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతూ ఉంది. మొత్తం 3 దశల్లో చర్చలు జరిపేందుకు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం. ఈ నెల 6న మొదట సీఎంల స్థాయిలో ఒక సమావేశం జరుగుతుంది. అక్కడ తీసుకున్న నిర్ణయాలకు ఫాలోఅప్ సంబంధించి ఆ తర్వాత ఒక 5 రోజుల గ్యాప్లో మళ్ళీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు మళ్ళొకసారి సమావేశం నిర్వహిస్తారు. అక్కడ జరిగిన నిర్ణయాల అమలు కోసం మళ్ళీ అన్ని శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతాయి. ఇలా 3 దశల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేయాలనే దానిపైన ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఆయా రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటివరకు ఉన్న అపరిష్కృత సమస్యలు ఏమి ఉన్నాయి, వాటి నుంచి రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా వాటిని పరిష్కరించాలో దానిపైన ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో వీటిని ఇద్దరు సీఎంలు కూడా వారి వారి అభిప్రాయాలను టేబుల్ ముందు పెట్టే అవకాశం ఉంది. అయితే రెండు రాష్ట్రాలు కూడా వారి వారి రాష్ట్ర ప్రయోజనాలకే ఎక్కువ కూడా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందా జటిలం అవుతుందా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ దగ్గర 31 సార్లు సమావేశాలు జరిగాయి. అయినప్పటికీ ఈ సమస్యలు అలాగే పెండింగ్లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం కూడా రెండు రాష్ట్రాలు కూడా పట్టు విట్టు ధోరణి ఎక్కడ కూడా ప్రవర్తించట్లేదు. రెండు రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రానికి ఎక్కువ మేలు జరగాలని అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఆ సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉంటున్నాయి. నిజానికి సంబంధించి చూస్తే మనం నీటి వాటాల విషయంలో ఇంకా ఇష్యూ ఉన్నది. ఇప్పటివరకు కూడా అధికారికంగా కృష్ణాలో వాటర్కి సంబంధించి అలొకేషన్ అనేది అధికారికంగా జరగలేదు. మొత్తం ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీరు కేటాయించగా 299 టీఎంసీలు తెలంగాణకు అలాగే 312 టీఎంసీలు ఏపీకి 512 టీఎంసీలు ఏపీకి కేటాయించడం జరిగింది. వీటి విషయంలో తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. తెలంగాణకు సంబంధించి కృష్ణాలో ఎక్కువ కూడా పరివాహక ప్రాంతం అంతా కూడా తెలంగాణకు ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో 50% నిష్పత్తిలో ఈ యొక్క కృష్ణా వాటర్ అనేది అలొకేషన్ జరగాలి. కానీ అలా జరగలేదు కాబట్టి దీని విషయంలో ఏపీ ఖచ్చితంగా కొంత వెనక్కి తగ్గాలి, మాకు నీటి వాటాల పెంపుకు సహకరించాలంటూ కూడా తెలంగాణ కోరుతా ఉంది. కానీ అక్కడ ఏపీ అలా అవకాశం ఇవ్వడానికి పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే అటు రాయలసీమ కానీ ఇతర ప్రాంతాలను కూడా కృష్ణ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. వాటర్ అలొకేషన్ అంతా కూడా అక్కడి నుంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు దీనికి ఒప్పుకోవడానికి అవకాశం లేదు. అయితే ఈ నీటి కేటాయింపుల విషయంలో రెండు రాష్ట్రాల నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, సీఎంలు ఎలా ఆలోచిస్తారనేది చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు విద్యుత్ బకాయిలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజన చట్టం ప్రకారం దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఏపీ తెలంగాణకు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి వాదిస్తూ ఉంది. కానీ మాకే తిరిగి ఇవ్వాలని ఏపీ చెప్తా ఉంది. దీంతోపాటు హైదరాబాద్లో ఉన్న ఒక 12 ప్రభుత్వ భవనాలు ఏపీకి ఇవ్వాలని ఏపీ అధికారులు కోరుతున్న నేపథ్యంలో ఇప్పటికే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానికి సంబంధించిన సమయం పూర్తి అయిపోయింది. కాబట్టి హైదరాబాద్లో ఉన్న భవనాలన్నీ కూడా తెలంగాణ చెందుతాయి, ఏపీకి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కూడా తెలంగాణ వాదిస్తుంది. ఇలాంటి అనేకమైన అంశాలు సంక్లిష్టమైనవి ఉన్నాయి. ముఖ్యంగా అప్పులు ఆస్తుల విషయంలోనే ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు వెనక్కు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అనేది మాత్రం ఈ నెల 6వ తేదీన తేలే అవకాశం ఉంది. ఆల్ రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్.